2022 నవంబర్ 22 నుంచి జనవరి 6, 2003 దాకా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టినటువంటి జలసాధన ఉద్యమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మొదటిసారి ఉద్యమకారులే కాకుండా ప్రజల్లోకి కూడా, సాధారణ రైతుల్లోకి కూడా నీటి ఆవశ్యకత, మనం కోల్పోయిన నీళ్లు, కోల్పోయినటువంటి జీవితం, పొందవలసినటువంటి జీవితం, మనం పొందవలసినటువంటి నీటి వాటా, ప్రాజెక్టులు కట్టుకోవాల్సినటువంటి వీటన్నింటి మీద చాలా విస్తారమైనటువంటి చర్చ జరిగింది. ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటువంటి విధంగా అదంతా కూడా భావవ్యాప్తి జరిగింది. ఈ భావవ్యాప్తి, దాని కంటిన్యూటీని మనం మెయింటైన్ చేయలేకపోయినామనేది నా భావన, మనందరి భావన. ఆ భావవ్యాప్తి యొక్క కంటిన్యూటీని మెయింటైన్ చేయని కారణంగానే తెలంగాణ సిద్ధించిన తర్వాత పుట్టిన తరం కానీ, అంటే పిల్లలు కానీ, ఇప్పుడు యువకులుగా ఉండేవాళ్ళు కానీ, 25 ఏళ్ల లోపు వయసు ఉండేటువంటి వాళ్ళకు చాలా మటుకు ఈ స్పృహ లేకపోవడం, లేదా ఆ స్పృహను వాళ్ళ దాకా తీసుకుపోవడంలో మనమే వైఫల్యం చెందినామేమో అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ కర్తవ్యాన్ని మళ్ళీ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా. నీటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలిసినటువంటిది. పూర్తిగా ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలోనే జలవనరులు పుష్కలంగా కలిగి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వాడిని నేను. పరిచయంలో దేశపతి గారు ఒకప్పటి వలస ప్రాంతం నుంచి వచ్చినటువంటి నిరంజన్ రెడ్డి గారు అని చెప్పినారు. వలసల్ని మార్చి మరి వరి పంటల ప్రాంతంగా మార్చిన అనేటువంటి అభినందన కూడా ఇచ్చినారు వారు. ధన్యవాదాలు. నా బాల్యంలో నేను చూసిన మనందరి అనుభవాలే. మా జిల్లాకు సంబంధించిన పూర్వపు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మిత్రులు కూడా ఈ సమావేశంలో చాలామంది ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వివిధ సందర్భాల్లో చూసిన వాళ్ళు ఉన్నారు. విప్రకాష్ లాంటి మిత్రులు పాలమూరు జిల్లా వాళ్ళ కంటే, నాయకుల కంటే ఎక్కువసార్లు పాలమూరు అంశాలని మాట్లాడడం కానీ, పాలమూరును సందర్శించడం కానీ, పాలమూరు బాధను వ్యక్తం చేయడం కానీ చేసినటువంటి వారు. సరే, కోలువారే బావులను చూసినాము. వర్షాకాలం దాదాపు సంక్రాంతి అయిపోయేదాకా నీళ్లు ఎక్కడ చూసినా నీటి లభ్యత ఉండేది. వాగులు, వంకలు, చెల్మెలు అన్నిట్లల్లా. అటు నుంచి పోతే అవన్నీ అడుగంటిపోయి బోర్ల మీదకి వచ్చినాం, బోర్లు అడుగంటిపోయినాయి. ఆ తర్వాత ఆ బాల్యంలో చూసినటువంటి అదంతా కూడా ఒక 3-3.5 దశాబ్దాల కాలంలోనే ఆవిరైనట్లే ఆవిరైపోయినాయి కళ్ళ ముందే. బహుశా 30-35 ఏళ్ల క్రితం అనుకుంటాను, మా వనపర్తిలో ఒకసారి, అప్పుడు తీవ్రమైనటువంటి కరువు దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. వనపర్తిలో కవి సమ్మేళనం ఏదో చేసినారు అక్కడ ఉండేటువంటి సాహితీ మిత్రులు. అక్కడికి అనంతపురం నుంచి కూడా, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అనంతపురం నుంచి కూడా కవులు వచ్చినారు. ఒక కవి కలం పేరు తేజస్విత అనుకుంటారు, కవి పేరు గుర్తుకు లేదు నాకు. అందరూ వాళ్ళ కవితలు చదివినారు. ఆయన చదివినటువంటిది చాలా ప్రత్యేకంగా ఉంది. సారాంశం ఏంటంటే, నేను కవితను చెప్పలేకపోతున్నా కానీ సారాంశం చెప్తున్నా. అంటే నీటి కోసం పరితపించినటువంటి ప్రజలు ఎంత దుఃఖమైన పరిస్థితులలో వాళ్ళ వ్యక్తీకరణ ఉంటుంది అని చెప్పడానికి ఆయన ఒక సారుపేద చెప్పి, వాళ్ళ జిల్లాలో ఒక 30-40 ఏళ్లుగా వాన చుక్క కూడా పడకుండా, చెరువులోకి 4 చుక్కలు నీళ్లు కూడా పడకుండా ఎండిపోయినటువంటి, పగిలిపోయినటువంటి, నెరలు బారినటువంటి ఆ ఒండు నేల మీదకి గ్రామస్తులు నగ్నంగా పోయి, ప్రత్యేకంగా మహిళలు నగ్నంగా పోయి బాణదేవుడికి ప్రార్థన చేసిండ్రు అన్నది ఇతివృత్తంగా తీసుకొని ఆయన కవిత రాసిన. అంటే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి అది. తెలంగాణలో గుక్కేడు మంచినీళ్ళ కోసం మన వాళ్ళు పడినటువంటి కష్టం మనం మర్చిపోలేం. అందుకే అప్పట్లోనే, బహుశా తదనంతరం అనుకుంటాను, బాలచందర్ గారు తీసినటువంటి ఒక సినిమా తన్నీరు తన్నీరు, తెలుగులో దహం దహం పేరు మీద డబ్ అయింది. అయితే ఆ సినిమా మేము చూసినప్పుడు మేము అనుకున్న ఈ సినిమా ఎవరు చూస్తారో, ఇటువంటి సినిమా చూస్తారా అనుకున్నాం. కానీ తెలంగాణ ప్రజలు అద్భుతంగా చూస్తున్నారు ఆ సినిమా. ఎందుకంటే వాళ్ళ జీవితం ఉంది అందులో. తీసింది తమిళ సినిమా అయినా బాలచందర్ గారు జీవితం నీటి చుట్టూ తిరిగి ఉంది. అందులో వ్యంగ్యంతో కూడినటువంటి ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసేటువంటి ఇతివృత్తం సినిమా మొత్తం కూడా. ప్రజలు అనేక రకాల విజ్ఞప్తులు, దరఖాస్తులు రాజకీయ నాయకులకు ఇచ్చే క్రమంలో అవి ఎట్లా పుట్టదాకలైతే ఇవన్నీ చాలా వ్యంగ్యంగా, చాలా అద్భుతంగా చిత్రీకరించి చూపించినారు దర్శకుడు. చివరికి ప్రజలంతా కూడా ఒక ఉమ్మడి తీర్మానం ఏం చేసుకుంటారంటే, మాకు నీళ్లు రాలేదు, మాకు నీళ్లు తాగడానికి లేవు కాబట్టి
నీళ్ళు ఇవ్వడంలో మీరు విఫలమైనారు కాబట్టి మీరు పెట్టే ఎన్నికల్ని మేము బహిష్కరిస్తాం, అందులో పాల్గొమని చెప్పి గ్రామం అంతా ముక్తకంఠంతోనే తీర్మానం చేసుకుంటారు. ఎన్నికల బహిష్కరణ అంటూ జరిగితే అక్కడ ఉండేటువంటి యంత్రాంగానికి అది అవమానం, అప్రతిష్ట, ప్రభుత్వానికి అప్రతిష్ట. కాబట్టి కొద్దిమంది అయినా వచ్చి ఓటేసిపోతే చాలు, ఒక్క ఓటైనా పడితే చాలు అనేటువంటి తాపత్రయంతోనే అక్కడ ఉండే నిర్వాహకులు గీమాలుతుంటారు ప్రజల్ని, రండి రండి వచ్చి ఓటేయండి అని. ఎవరు రారు, ప్రజలందరూ కూడా చూస్తుంటారు. అందులోంచి ఒక యువకుడు గీత దాటి లోపలికి పోబోతుంటాడు, వారించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి గీత దాటిన తర్వాత యంత్రాంగం ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళు నిశ్చేషులు అయిపోతారు, పరిగెత్తుకొని పోయి లోపలికి పోతాడు. అబ్బా వచ్చిండని వాళ్ళు చాలా పెద్ద రిలీఫ్గా ఫీల్ అవుతారు. అబ్బా ఓటేయడానికి వచ్చిండు, ఇది బహిష్కరణ అనేటువంటిది ఫెయిల్ అయిపోయాయని చెప్పి ఆనందపడిపోతారు. రాగానే ఓటు గురించి చెప్పగానే మీరు ఇట్లానే చేయి వారి చాపి మూలకు ఉండేటువంటి కుండ దిక్కు చూపిస్తాడు, మంచినీళ్ళ దిక్కు. ఆ వచ్చినటువంటి ఓటరు, ప్రతిపాదిత ఓటరు నీళ్లు తాగి గటగట గటగట నీళ్లు తాగి ఆయన దహం తెచ్చుకొని లోటాడ పడేసి పరిగెత్తుకొని బయటకు వస్తాడు. అంటే వాళ్ళ ముఖాన కొట్టినట్లు, అంటే అంత వ్యంగ్యంగా చూపించినటువంటి ఆ పరిస్థితుల్ని, దాని పేరు తన్నీరు. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు తెలంగాణ వచ్చినాక తెలంగాణ మనం కొట్లాడిందే నీళ్ళ కోసం. ప్రధాన అంశం నీళ్ళ చుట్టే అన్నీ భ్రమించినాయి. ఆ నీళ్ళ కోసమే మనం ఇంత పోరాటం చేసినాం, ఆ నీళ్ళ కోసమే మన పెద్దలు పోరాటం చేసినారు, ఆ నీళ్ళ కోసమే త్యాగాలు జరిగినాయి. ఆ నీళ్ళే ఇవాళ 10 ఏళ్ల ప్రస్థానమే ఆ నీళ్లతోనే భారతదేశంలో అతి ఎక్కువగా వరిధాన్యాన్ని పండించినటువంటి 3 కోట్ల టన్నులు ఒక సంవత్సర కాలంలో పండించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ వ్యవసాయ రంగం భారతదేశ చిత్రపటంలో స్థానం సంపాదించుకున్నది కేసీఆర్ గారి నాయకత్వాన. ఇగో ఆ నీళ్లను సాకారం చేయడంలో ఒక అద్భుతమైనటువంటి కృషి ఆ తన్నీరే ఈ తన్నీరు హరీష్ రావు. అప్పుడప్పుడు అనిపిస్తుంది పేరు బహుశా భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక మంత్రిగా, అది కూడా సాగునీటి రంగ మంత్రిగా బాధ్యతలు వహించి తన కాలంలో తెలంగాణకు విస్తారంగా నీళ్లు రావాలని ఉన్నదేమో, అందుకోసమే తన్నీరు అని పెద్దలు పెట్టిందేమో అనిపిస్తుంది. ఆయన పేరులోనే నీరుంది. అద్భుతమైనటువంటి శ్రీధర్రావు దేశపాండే గారు అద్భుతంగా గ్రంథస్థం చేసినారు, రికార్డ్ చేసినారు పుస్తకాన్ని. భవిష్యత్తుకు మనకు సాధికారికమైనటువంటి డాక్యుమెంట్, దాన్ని విస్తృతంగా తీసుకుపోదాం. కానీ నీటి కోసం జరిగినటువంటి ఆ ప్రయాస, తపన, నిజం చెప్పాలంటే ఆ నీటి గోసనే మనల్ని అందరినీ ఇక్కడ దాకా నడిపించుకొని తీసుకొని వచ్చింది. నీళ్ళే మనల్ని ఇక్కడ దాకా తెచ్చినాయి, ఇంకేమి తేలే. తెలంగాణలో కన్నీళ్ళనే చూసినాం కాబట్టి ఆ కన్నీళ్లను రూపుమాపడానికి నీళ్లే పరిష్కారం కాబట్టి ఆ నీళ్లే మనల్ని అందరినీ కూడా ఇక్కడ దాకా తీసుకొని వచ్చినాయి. రేపటికి కూడా ఈ నీళ్లే మనల్ని ముందుకు తీసుకొని పోతాయి. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ నీటి మీద ఈ ఈ సమావేశం జరగడం అనేటువంటి పుస్తకాలు రావడం, దాంట్లో ఈ సమావేశం జరగడం అత్యంత ఆనందదాయకం. ఆయన పనితీరు నేను ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం లేదు. ఒక సహచరులుగా, అన్నదమ్ములుగా, ఉద్యమంలో సహచర మంత్రిగా ఆయన పనితీరును చాలా దగ్గర నుంచి చూసిన, మీరు చాలామంది కూడా దగ్గర నుంచి చూసింటారు. శ్రీధర్రావు దేశపాండే గారు ఇంకా దగ్గర నుంచి ఓఎస్డీగా పనిచేసి చూస్తున్నారు. హరీష్ రావు అంటే రాజకీయ నాయకుడు, ఉద్యమకారుడు, మంత్రి, ఇది మాత్రమే కాదు. హరీష్ రావు ఒక మానవ యంత్రం. నిజంగా స్ఫూర్తిదాయకమైనటువంటి పనితీరు. ఒక నిమిషం సమయం వృధా కాదు ఆయన జీవిత కాలగమనంలో, నిత్యకృత్యంలో. మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేదాకా ఒక్క నిమిషం కూడా వృధా కాదు. ఇగో అంత కమిటెడ్గా పనిచేస్తేనే తెలంగాణలో ఈ ఫలితాలు వచ్చినాయి. కేసీఆర్ ఆయన మానవ యంత్రం అయితే కేసీఆర్ గారి యొక్క మేధో యంత్రం, అది సూపర్సోనిక్ మైండ్. ఎవరికి అర్థం కాదు. అది అర్థం కాకనే చాలా మంది ఈర్ష్యాద్వేషాలు వ్యక్తం చేస్తారు. ప్రకాష్ గారు అన్నట్లు కేటగిరీస్ చేసినారు కొంతమందిని, ఎవరు ఎట్లుంటారు అని చెప్పి. అంటే ఎందుకు చెప్తున్నా ఈ సూపర్ సోనిక్ అంటే, కొంతమంది ఆ ఎదుగుదలలో ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో, ఆలోచించేటువంటి క్రమంలో మనం చూసినాడు ఉన్నట్లే ఉండరు. మన బాల్యమిత్రులే, ఉదాహరణకు 5వ తరగతిలో ఉన్న మిత్రులు మనం 7కో 8కో వచ్చిన పరిస్థితులలో కొంత మార్పు చేర్పులు ఉంటాయి. 10th దాటే వరకు ఇంకొంత మార్పు చేర్పులు ఉంటాయి. 5 నాడు క్లాస్మేట్ ఉన్నటువంటి వ్యక్తి తన పరిణతి, తన రంగం వేరుండొచ్చు. నీవు ఇంకో రంగంలోకి పోయి ఇంకో రకమైన పరిణతి చెందిన తర్వాత ఆయన నిన్ను అక్కడే ఊహించుకుంటూ ఉండవచ్చు. ఇగో ఇందులో తెలంగాణ సమాజంలో చాలామంది కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు, ఆనాడు పనిచేసినప్పుడు చూసి అట్లా ఊహించుకున్నటువంటి వాళ్ళు, సమకాలీకులైన రాజకీయ నాయకులంతా కూడా
ఆయన చాలా తక్కువ అంచనా వేసినారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు. అందుకే ఇది అయ్యేది కాదు పోయేది కాదు ఈయనతో ఏమవుతుందని చెప్పి చాలా తేలికగా మాట్లాడినారు. కానీ ఆయన పడినటువంటి ఒక మానసిక ఘర్షణ సంఘర్షణ తెలంగాణ సమాజంలో రావాల్సినటువంటి మార్పుల గురించి ఆయన ఆలోచించినటువంటి తీరు అత్యద్భుతమైనటువంటిది. 2015 సెప్టెంబర్ 15 తారీఖు నాడు యుఎన్ఓ సమావేశం తీర్మానించింది. నేను చాలాసార్లు చెప్పినా, చాలా వేదికలలో చెప్పిన, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అనేక వేదికలలో కూడా, కేంద్ర మంత్రివర్గం మంత్రులున్న వేదికలలో కూడా చాలాసార్లు నేను కోట్ చేసిన దీన్ని. ప్రపంచ దేశాలన్నీ ఒకటై భవిష్యత్తు మానవాళి కోసం నిర్దేశించుకున్నటువంటి కర్తవ్యాలలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు, ఎస్డిజి అంటారు. అందులో ఉండేటువంటి ఒక 17 కీలకమైనటువంటి అంశాలలో అందరికీ విద్య, అందరికీ సురక్షితమైన మంచినీళ్లు, పర్యావరణ హితము, మొత్తం గ్రీనరీ పెంచడం, ఇటువంటివన్నీ అనేక అంశాలు ఉన్నాయి. 2015 సెప్టెంబర్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీర్మానించినటువంటి అంశాలు. 2014 జూన్ 2 నాడు ప్రభుత్వం ఏర్పడినాక 2014లోనే సాగునీటి ప్రాజెక్టులను, హరితహారం లాంటి కార్యక్రమాలను రూపొందించి ప్రపంచం కంటే ముందు మేలుకొని కార్యాచరణకు రూపొందించినటువంటి వాడు కేసీఆర్. ఇది అర్థం కానటువంటి వాళ్ళు కేసీఆర్ను విమర్శించడం తప్ప ఇంకేం చేయలేరు వాళ్ళు. కొంతమంది చిత్ర విచిత్రంగా మాట్లాడుతుంటారు. ఎస్, ఇంజనీర్లు చెప్పినటువంటి దానికి తోడుగా తాను కూడా 10 మంది మధ్యలో 10 మంది సాంగత్యంలో నీకు నిజంగా తపన ఉంటే, ఎవరికైనా ఏ మనిషికైనా ఇది చెయ్యాలనేటువంటి ఒక సంకల్పం ఉంటే, తపన ఉంటే, ఆ మనసు పెట్టి ఆలోచిస్తే, ఫలితం కోసం కృషి చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. 10 మంది 20 మంది 100 మంది ఇంజనీర్ల అనుభవాలని ఆయన వాటన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని వాళ్ళకంటే భిన్నమైనటువంటి ఆలోచన మళ్ళీ వాళ్ళకే అందించి వాళ్ళతో పనిచేసేటువంటి నైపుణ్యం ఆయనకు ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. కొంత మేధావి మాట్లాడతాడు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, కేసీఆర్ ఇంజనీర్ల విషయం వస్తే ఆయనే ఇంజనీర్ అయిపోతాడని వెటకారంగా మాట్లాడతాడు. అరే ఎందుకు కాకూడదు అంటున్నా. మనిషి ప్రశ్న వేసుకుంటే నువ్వేదో సాధించాలనుకున్నప్పుడు నువ్వు ఎందుకు కాకూడదు? 10వ తరగతి మాత్రమే చదివిన, స్కూల్ మాత్రమే చదివినటువంటి రైట్ బ్రదర్స్ అమెరికాలో డేటాన్ సిటీ, డేటాన్ టౌన్, అది సైకిల్ షాప్ వాళ్ళది. చరిత్రలోకి వెనక్కిపోతే మనకు అర్థమవుతుంది. మానవ వికాసం అనేటువంటి శాస్త్రవేత్తలు అయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కనుక్కున్నటువంటి ప్రతి అంశం కూడా ఏది కూడా అంతకు ముందు ఉండేటువంటి మొత్తం గ్రంథాలను అధ్యయనం చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి చేయలే. అది వాళ్ళ పర్సనల్ కాంట్రిబ్యూషన్. ఎంతమంది ఎన్ని చేసినా కూడా మానవ వికాసంలో అది జ్ఞానం, నిజమైనటువంటి జ్ఞానం అది. రైట్ బ్రదర్స్ ఏం చేసినారు? సైకిళ్ళు నడిపేటువంటి వాళ్ళు, సైకిళ్ళు షాప్ పెట్టుకుని సైకిళ్ళని ఇచ్చేటువంటి వాళ్ళు, వాళ్లకు ఈ చక్రము భూమికి ఆనుకోనే తిరుగుతుంది, భూమికి ఆనకుండా పైకి తిరిగేటువంటి అవకాశం లేదా అనేటువంటి ఆలోచన వచ్చి దాని మీద వాళ్ళు ప్రయాస చేసి దాని మీద ప్రయోగాలు చేసిండ్రు. దాంతోనే మొదటిసారి వాళ్ళు ఎగిరేటువంటి విమానాల్ని ముందుకు తీసుకొని పోయారు. మరి విమానం తయారు చేసినటువంటి రైట్ బ్రదర్స్ లేదా విమానాలు తయారు కావడానికి ప్రాథమిక జ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళు కాలేజీలకు పోలే, ఏవియేషన్ ఇంజనీరింగ్ చదవలే, ఏం చదవలే. మరి వాళ్ళ ఆధునిక మానవులు విస్తారంగా వినియోగిస్తున్నటువంటి ఈ విమానాలన్నీ ఎట్లొచ్చినాయి? మరి ఇక చాలా ఒక సైజుకు సంబంధించి ఒక సైజు వరకు ఉండేటువంటి విమానం మాత్రమే ఎగురుతుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది అనేటువంటి ప్రిన్సిపల్ ఉండే ఫిజిక్స్లో. అంతకుముందు వరంగల్ శాస్త్రవేత్త, వరంగల్ బిడ్డ రాములు గారని అమెరికాలో ఏవియేషన్ ఇంజనీరింగ్లో చాలా గొప్ప శాస్త్రవేత్త, ఆయన పేరు మీదనే ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ అనేటువంటిది రిజిస్టర్ అయిపోయింది. భారీ పొడవుగా ఉండి కూడా విమానం సురక్షితంగా ఎగిరేటువంటి టెక్నాలజీని కనుక్కున్నది వరంగల్ రాములు శాస్త్రవేత్త. ఆయన మన వరంగల్ బిడ్డ కనుక్కున్నాడు. ఇలా ప్రపంచంలో డామినేటింగ్ ప్లేన్ అది. కాబట్టి మనిషికి ఒక తపన అంటూ ఉంటే, ఒక జిజ్ఞాస అంటూ ఉంటే, ఇది చేయాలి ప్రజల కోసం అనేటువంటి ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఋషులవుతారు, మనుషులే ఋషులవుతారు అనేటువంటిది. అట్లా తెలంగాణ కోసం ఏం చేయాలి, ఏం ఫలితాలు అందియాలి అనేటువంటి ఆ మేధో మదనంలోంచి ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి హైయెస్ట్ పీక్లో ఉన్నటువంటి పర్సనాలిటీ కేసీఆర్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ప్రతి రంగం మీద ఆయన పెట్టినటువంటి ఆ దృష్టి అంత గొప్ప దృష్టి. అందుకే ఆయన మేధోపరంగా సూపర్ సోనిక్గా ఉంటారు. అందడం చాలా కష్టం. ఆయన వేవ్ లెంత్లోకి పోయి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నీకు కూడా ఆయనతో భావసారూప్యత ఉండి
ఇది చేస్తున్నది కరెక్టే అని 4 అడుగులు వేసినప్పుడే నీకు అది అర్థమవుతుంది తప్ప కూర్చున్న కాడ నువ్వు కూర్చొని నువ్వు మాట్లాడేది మాట్లాడుతుంటే నీకు జీవితకాలంలో అర్థం కాదు. నువ్వు తిట్టుకుంటూనే ఉండాలి, విమర్శించుకుంటూనే ఉండాలి. కేసీఆర్ అర్థం కాదు. మీలాంటి వాళ్ళకు, అటువంటి వాళ్లకు చిరస్థాయిగా నిలిచేది ఎవరంటే కాళేశ్వరం నిలుస్తుంది, పాలమూరు నిలుస్తుంది, కేసీఆర్ నిలుస్తాడు, తెలంగాణ నిలుస్తుంది.